నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేద హాస్పిటల్, హైదరాబాద్. పురుషులలో లైంగిక శక్తి తగ్గిపోవడం అనే సమస్య గురించి ఇప్పుడు మీతో చర్చిస్తాం. ప్రధానంగా నేడు చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్లో కానీ బయట కానీ మన యొక్క సమాజంలో పరిస్థితులను చూస్తే చాలామంది పురుషుల్లో ఈ లైంగిక శక్తి సరిపడినంత లేదని ఎక్కువ మంది బాధపడుతున్నారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ఆయుర్వేదంలో నిదానము అంటారు. నిదానం అంటే అసలు కారణాలు ఏంటి అనేది. ప్రస్తుత ఆహారము జీవన విధానంలోని లోపాలు. కానీ ఇది అందరూ చెబుతున్నదే, ఆహారము జీవన విధానం లోపాలు. మీరు ఆరోగ్యకరంగా ఉండడానికి ఏం చేస్తున్నారు అనేది ఒక అతిపెద్ద ప్రశ్న. చాలామంది మేము రొటీన్ ఫుడ్ తింటున్నామండి, అన్నీ బాగుంటున్నాయి, మంచి ఆహారాలు తింటున్నాం, అయినా సరే మాకు సరిపడినంత శక్తి రావడం లేదని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే మరి నాకు రావడానికి కారణాలు ఏంటి, ఈ ఆహారమే కాకుండా ఇంక నేను ఎక్కడ లోపం చేస్తున్నాను అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది మేకపోతు గాంభీర్యంలాగా నాకు చాలా బాగుందండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను చాలా బాగా వీరశక్తిని పొంది ఉన్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకోవడానికి అర్హుణ్ణే అని చెబుతున్నా సరే, పెళ్ళైన తర్వాత నెల రోజులకో 2 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళ యొక్క బలహీనత ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. ఇక్కడ మా దగ్గరకు వచ్చే పేషెంట్లో కూడా పెళ్ళై సంవత్సరం కాలేదు, అప్పుడే ఈ యొక్క లైంగిక శక్తి తగ్గిపోయిందండి, రోజులో నేను 2 సార్లు 3 సార్లు పాల్గొనగలిగే శక్తి 5 సార్లు 8 సార్లు పాల్గొనగలిగే శక్తి నాకు ఉన్నప్పుడు ఈ కొన్ని రోజుల్లోనే నాకు బాగా తగ్గిపోయింది, కోరిక కలగడం లేదు, కోరిక రావడం లేదు, దీంతో నేను ఇంట్లో సమస్యలను ఎదుర్కొంటున్నాను అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. పెళ్ళి కానంత వరకు ఈ సమస్య గుర్తించరండి. పెళ్ళైన తర్వాత ఈ సమస్య వాళ్ళకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళలో చాలామందికి ఉండే దురలవాట్ల వల్ల, అంటే అది డ్రింక్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, గుట్కాలు తినడం కావచ్చు, లేదా బయట ఆహారాలు తినడం కూడా వీటితో సమానమే. అంటే మీరు ఒక మందు తాగితే ఎంత నష్టం జరుగుతుందో, ఒక గుట్కాలు తింటే ఎంత నష్టం జరుగుతుందో, సిగరెట్లు కాలుస్తుంటే ఎంత నష్టం జరుగుతుందో, మీరు బయట ఆహారం అంటే హోటళ్లలో ఈ స్టోర్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఇలాంటివి తిని బతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా అంతే నష్టం జరుగుతుంది. కారణం ఏంటంటే, వాటిలో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ వాడడం, ఈ యొక్క పెస్టిసైడ్స్ వాడిండే ఆకుకూరలు కూరగాయలు లాంటివి వాడడం, ఇంకా రకరకాల మందులు ఇంజక్షన్స్తో పెంచిన చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి వాటిని తినడం, దీనివల్ల వీళ్ళలో వీరశక్తి తగ్గిపోతుంది. రెండవది ఏంటంటే, పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకు మంచి ఆహారం నేడు ఇవ్వడం చాలా కష్టమవుతుంది. కారణం ఏంటంటే, మా వాడు సరిగా తినడం లేదనేసి వాడికి ఏది ఇష్టమైందో అదే పెట్టాలనే ఉద్దేశంతో, వాడు బిస్కెట్ అడిగితే బిస్కెట్ తీయించానండి, ఐస్ క్రీమ్లు అడిగితే ఐస్ క్రీమ్ కొనిచ్చాను అని ఎప్పుడైతే చెప్తున్నారో, వీళ్ళలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్, అంటే మన శరీరంలో రెగ్యులర్గా జరగవలసిన క్రియలు సక్రమంగా జరగకపోతే దాన్నే అంతర్గత క్రియలు, లేదంటే అంతర్గత సూక్ష్మ క్రియలు శరీరంలో జరగాల్సిన సక్రమంగా జరగకపోయినప్పుడు వాళ్ళ యొక్క ఎదుగుదలలోనే లోపం ఏర్పడి, అప్పుడే వాళ్లకు ఆర్గాన్స్ సక్రమంగా తయారు కాక, లేదంటే వాటిలో ఆర్టరీస్లో వెయిన్స్లో బ్లడ్ సప్లై సక్రమంగా లేక వాళ్ళు అలా ఎలాగోలాగా పెరిగేస్తారు. ఎందుకంటే పెరగడం అనేది నేడు ఇంజెక్షన్స్ వేసినా, మాత్రలు ఇచ్చినా, టానిక్స్ ఇచ్చినా, ఏ ఆహారం లేకపోయినా, పోషకాహారం లోపం ఉన్నా, పోషకాహారం సరిపడంత లేకపోయినా కూడా పెరగడం అనేది సాధారణంగా వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు రావడం అనేది పెద్ద సమస్య కాదు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి పనికి రాకుండా పోతున్నారు, లేదంటే కుటుంబం నడిపించడానికి అంటే భార్యతో గడపడానికి పనికి రాకుండా పోతున్నారు అని అంటే అక్కడే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచే మీ యొక్క పిల్లల్లో లైంగిక శక్తిని ఎలా ఇంప్రూవ్ చేయాలో, వాళ్ళు ఎలా లైంగికపరంగా ఆరోగ్యకరంగా ఉండాలో అనేది తల్లిదండ్రులు సరిపడగా ఆలోచించి వాళ్ళకు తగిన ఆహారాలు జీవన విధానం నేర్పితేనే వాళ్ళలో ఇవన్నీ వస్తాయండి. ఇదేదో మాకు రెమెడీ చెప్పేయండి, అన్నిటికీ మీరు దగ్గుకెళ్ళినా జలుబుకెళ్ళినా దేనికి జ్వరానికి వెళ్ళినా కూడా వెంటనే మీకు టాబ్లెట్లు ఇచ్చేస్తున్నారు,
వేసుకుంటున్నారు, తగ్గిపోతున్నారు అని తగ్గిపోతుంది. అలాగే దీనికి కూడా మందులు ఉన్నాయి, వేసుకుంటే అన్నీ సక్రమైపోతాయి అనుకోవడం పొరపాటు. రెండవది, మీరు చిన్నప్పుడు ఏదైనా దగ్గు, జలుబు, జ్వరాలకు ఏవైనా అతిగా మందులు వాడినా కూడా దీని ప్రభావం భవిష్యత్తులో వాళ్ళ యొక్క లైంగికపరమైన కార్యాలకి ఇది అడ్డంకిగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క లైంగిక శక్తిని తగ్గించి వేస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చిన్నప్పుడు మీ పిల్లలకు మీ ఇంట్లో పెళ్లి చేయాలంటే ముందు వాళ్ళని ఆరోగ్యకరంగా తయారు చేసిన తర్వాతే పెళ్ళిళ్ళు చేయండి. ఇప్పుడు చూస్తే చాలామంది ఈ మధ్య ఎక్కడో ఒక చిన్న బంధువుల ప్రోగ్రాంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ఈ మధ్యనే 1 సంవత్సరం లోపే పెళ్ళయి దానిలో ఒక 10-15 కుటుంబాలు డైవోర్స్కు పరిస్థితికి వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే ఇదే సమస్యతోనే వాళ్ళు కళ్ళజోళ్ళు పెట్టుకొని మేము చాలా సాఫ్ట్వేర్లో చాలా అద్భుతంగా చేస్తున్నాం, ప్యాకేజీలతో ఉన్నామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ లైంగికపరంగా ఏమాత్రం ఫిట్నెస్ లేకపోవడంతో వాళ్ళు అక్కడ బెడ్రూమ్లో పనికి రాకుండా పోతున్నారు అని చెప్పొచ్చు అనమాట. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి సమస్యలు వస్తాయో మీకే అర్థమవుతుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించిన పనులు ఏం చేయాలో ఒక్కొక్కటిగా చెప్తాను, వినండి. ముఖ్యంగా మీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వయసుకు తగినట్లు వాళ్ళ శరీర బరువు, ఆహారం తీసుకునే విధానము, వాళ్ళ యొక్క నిద్ర, వాళ్ళ యొక్క యాక్టివిటీ సక్రమంగా ఉందా లేదా గమనించండి. ఇక్కడ చాలామంది ఎలాగోలాగా పెరుగుతున్నారని అనుకుంటారు. అలా కాకుండా తగినంత బరువు లేకపోయినా సరే మీరు వెంటనే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో ఈ రసాయనాలతో తయారు చేసినవి, అంటే కెమికల్స్తో తయారు చేసినవి కాకుండా సహజ సిద్ధంగా మనకు ఆత్మగుప్త బీజాలని అంటారు, దీన్నే కపికచ్చు అని అంటారు. ఇవి జస్ట్ మనకు ఆహారంలో ఉపయోగించే గింజలు, అంటే ప్రోటీన్ కోసం మనం ఎలాంటివి వాడతామో, మనం కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఎలా వాడతామో అలాంటిదే ఇది కూడా. ఇది మీరు వంటల్లో తప్పనిసరిగా యాడ్ చేయండి. ఎలా యాడ్ చేస్తారు? మీరు చపాతీ లాంటివి చేసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా జావ లాంటివి చేసేటప్పుడు వాటిలో ఇది 1 చెంచా చూర్ణం కలిపి దాంతో పాటు మీరు ఆహారంలో కలిపి రోజు ఇస్తున్నట్లయితే వాళ్ళలో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోకుండా కానీ, లేకపోతే వాళ్ళ యొక్క లైంగిక శక్తి అలాగే రెగ్యులర్గా అంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. రెండవది, వాళ్లకు విరేచనం సక్రంగా అవుతుందా లేదా చూసి వాళ్లకు కనీసం 15 రోజులకు ఒకసారో నెలకొకసారో విరేచన మాత్రలు ఏవైనా తీసుకొచ్చి ఆయుర్వేదంలో చాలా రకాలుగా దొరుకుతాయి. మీకు అందుబాటులో ఉండే డాక్టర్లు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఆ విరేచనానికి 15 రోజులకు ఒకసారి చాలు, లేదా నెలకొకసారి చాలు. ఆ విరేచనం టాబ్లెట్లు, దాన్ని సద్య విరేచనం అంటారు, అది వేయిస్తుండండి. దాంతో వాళ్ళకున్న శరీరంలో పేరుకున్న చెడు పదార్థాలన్నీ విరేచన రూపంలో మొత్తం బయటకు వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. దాంతో సక్రమంగా అబ్జర్వ్ అవుతుంది, అంటే దీపన పాచనాలు అంటారు, అది సక్రమంగా అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల వాళ్ళ ఆహారం సక్రమంగా తీసుకోగలుగుతారు, అవి మంచి ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి. తర్వాత మనకు అలాగే శతావరి అనేది ఒక దుంపల చూర్ణం దొరుకుతుంటుంది. దీన్ని చాలామంది నెట్లో కొట్టి చూసినట్లయితే అది స్త్రీలలో పాలు వృద్ధి అవ్వడానికి అనే దాన్ని గురించి చెప్పబడి ఉంటుంది. అది ఒక్కటే కాదండి, ఇక్కడ ఏంటంటే స్త్రీలు ఆరోగ్యకరంగా తయారు చేసినట్లయితే వాళ్లకు సరిపడినంత ఆ క్షీర వృద్ధి కూడా ఉంటుందని చెప్పని ఆ క్షీర వృద్ధికరంగా ఈ యొక్క ఔషధాన్ని చెప్తారు. ఇది ఒక ఫుడ్ లాంటిది. మనం దీన్ని పురుషుల్లో కూడా వాళ్లకు కావలసిన వీరశక్తిని, లైంగిక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రోజు 1 చెంచా చూర్ణమో, 1/2 చెంచానో మీకు అనుకూలాన్ని బట్టి తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. తర్వాత నేలతాడి దుంపలను దొరుకుతాయి. ఇవి ఏ ఫారెస్ట్ ఏరియాల్లోనూ ఉంటాయి. వాటిని మనం యాక్చువల్గా ఇవన్నీ ఆహారంగా వాడుకోవాల్సిందేనండి. కానీ చాలామందికి ఇవి ఆహార పదార్థాలని తెలియదు. అవేవో మందులు తింటే ఏమవుతుందో, మళ్ళీ ఇంకేదైనా సమస్యలు వస్తాయేమో. ఇంకొకటి ఏంటంటే బాగా నాటుకుపోయిన దురభిప్రాయాలు ఉన్నాయి, వేడి చేస్తాయని, ఏదో కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపెడుతుందని, ఇంకేదైనా పెరాసిస్ లాంటివి వచ్చేస్తాయని, ఇలాంటివి. అసలు ఈ ఒక ఆహారం మీద ఇలాంటి దురభిప్రాయం కలిగి ఉండడం మన దురదృష్టకరం. ఇది మన వాళ్ళల్లో ఈ అవగాహన లోపం వల్ల ఇలాంటివి ఉంటున్నాయి.
సో మీరు వాటిని మొత్తం వదిలించుకుంటేనే, అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అంతేగాని వీటిని వదిలించుకోకుండా మీరు ఆ అభిప్రాయంతో అనారోగ్య పాలవడం, చివరికి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయి. మీకు ఇక్కడ చెప్పాల్సింది నేలతాడి దుంపలు. ఇది కూడా మనము సేకరించుకోవచ్చు, లేకపోతే మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇది చూర్ణం జనరల్గా ఒక హాఫ్ చెంచా మన యొక్క పొళ్ళలో ఇంట్లో మనం వాడుకునే ఆహార పదార్థాల్లో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిని మీ యొక్క పిల్లలు యవ్వనం అంటే టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం కొంచెం మోతాదులో మీరు రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో మంచి లైంగిక శక్తిని పెంచగలిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తర్వాత వాళ్ళకు పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చేసరికి వాళ్ళు లైంగికంగా మంచి పటుత్వంతో ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఈ యొక్క లైంగిక శక్తి తగ్గిపోవడం అనే సమస్య లేకుండా బాగుండగలుగుతారు. ఇక ఇప్పటికే రకరకాల సమస్యలతో పెళ్ళయి బాధపడుతున్నారు అంటే వాళ్లకు ఇలాంటివేవి పనిచేయవు ఇప్పుడు. ఎందుకంటే చాలామంది ఇది నేను ఇక్కడ చెప్పాను కదా అని దీన్ని తీసుకెళ్ళి వాడుకుంటే పెళ్ళయి ఆల్రెడీ ఇప్పటికే ఈ రోజే మీకు సమస్య తీరాలంటే దీనికి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అలాంటి వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ప్రధానంగా దీంట్లో శిలాజిత్ ఉంటుంది. ఈ శిలాజిత్ అనేది పనిచేస్తుంది, కానీ ఒరిజినల్ శిలాజిత్ గుర్తుపట్టడము, వాటిని తెచ్చుకోవడము కష్టము. అవి మనకు అందుబాటులో కూడా దొరకవు సరిపడినంత. అంటే ఇది కొండల్లో ఒక మెత్తటి పదార్థం లాంటిది, అంటే రాళ్ల మధ్యలో నుంచి వచ్చే మెత్తటి పదార్థం. మీరు ఎప్పుడైనా ఒక కొండెక్కి చూడండి, ఎక్కడైనా మెత్తటి పదార్థం ఏమైనా ఉందేమో, ఎక్కడ ఉండదు. ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఎక్కువ కాలం పాటు, అంటే అది ఒక 100 ఏళ్ల పాటు సేకరించకుండా ఉంటే అప్పుడు దాని దగ్గర ఎక్కడో కొంత తయారై వచ్చి ఉంటుంది. దాన్ని ఆ రాళ్ల మధ్యలో నుంచి తీయాలి. ఇది ఎక్కడో మనకు హిమాలయ పర్వతాలు, ఆ పర్వత ప్రాంతాల్లో ఆ కొండల్లో ఎక్కితే దొరుకుతుంది. దీన్ని అంత తేలిగ్గా సేకరించడం కూడా కాదు. సో అలాంటప్పుడు ఇవి మార్కెట్లో చాలా విచ్చలవిడిగా కెమికల్తో తయారు చేసి, లేకపోతే ఆర్టిఫిషియల్ సమ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి మార్కెట్లో కేజీలుగా అమ్ముతున్నారు. వాటిని తీసుకువచ్చి మీకు వాడడం వల్ల ఉపయోగం ఉండదు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇంకా సాలం పంజా, సాలం మిశ్రి అనే పదార్థాలు, అష్టవర్గాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిని అవి సరైన మూలికలా కాదా గుర్తించి వాటితో తయారు చేసిన వాటిని తీసుకోవాలి. ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉండడం వల్ల ఆర్టిఫిషియల్గా తయారు చేసి, అలాంటివి డై లాంటివి తయారు చేసి రకరకాల మెటీరియల్తో తయారు చేసి అమ్ముతున్నారు. దానివల్ల ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అనేది గుర్తించేది కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటికి వైద్యుల పర్యవేక్షణలో, లేదా ఏదైనా కంపెనీలలోని మందులు కూడా వాటిలో కూడా వీటిని వేసి తయారు చేస్తుంటారు. కాబట్టి దాంతో సరైన కంపెనీ ఏంటి, అది సరిగా పనిచేస్తుందా లేదా, ఇతర సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఇబ్బంది కలిగించేవి దాంతో కలుపుతున్నారా లేదా అనేది మరి చూసుకొని తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిదండి. ఇక మన ఆహారం విషయంలోకి వచ్చేసరికి ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్, గింజ ధాన్యాలు, ఆకుకూరలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఆకుకూరల్లో రత్నపురుష అనేది ఒకటి ఉంటుంది ప్లాంట్. ఇది తెలిస్తే వాళ్ళు తీసుకొచ్చి అది ఆకుకూరలాగా వండుకోవచ్చండి. కానీ అది దొరకడం కష్టం, దాన్ని గుర్తించడం కష్టం. అంటే నేడు కావాలంటే మనం కావాల్సినంత పెంచుకోవచ్చు, కాబట్టి రైతులు కూడా పెంచవచ్చు. కాబట్టి దాన్ని కొనేటోళ్ళు ఉండాలి, అది తెలిసి ఉండాలి. దాన్ని ఆకుకూరలాగా అమ్ముతున్నట్లయితే దాన్ని తీసుకొచ్చి వండుకొని కూరగా వండుకొని తిన్నా కూడా ఈ లైంగిక శక్తిని పెంచగలిగే గుణాలు ఇలాంటి వాటిలో ఉన్నాయి. ఇక ఇలా చెబుతూ పోతే కొన్ని వందల వేల రకాలు ఉన్నాయండి. మీరు మీ సమస్యను బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి మీ దగ్గరలో ఉన్న వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటి వాటిని చికిత్స తీసుకోండి. ఈ వండుకొని తినగలిగే పదార్థాలు ఏవైతే చెప్పామో వాటిని మీరు డైరెక్ట్గా సేకరించుకొని మీరు ఆహారంలో లాగా వాడుకోగలిగే వాటిని వాడుకోవచ్చు. కొన్ని తెలియనివి మాత్రం మీ సొంత ప్రయోగాలు చేయకూడదని నా యొక్క మనవి. ఇక మీరు ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉండడానికి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు, వాళ్ళ యొక్క కుటుంబం సక్రమంగా ఆరోగ్యకరంగా ఉండడానికి, వాళ్ళలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి మీరు మీ పిల్లలు యవ్వనంగా ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి ప్రయత్నం చేసి వాళ్ళని ఆరోగ్యకరంగా తయారు చేయండి. మీరు ఏదో పెంచారు, వాళ్ళకు బాగా చదివించారు, ఉద్యోగం వచ్చింది, ప్యాకేజ్ వచ్చింది, తర్వాత వాళ్ళకు పెళ్లి చేసేస్తే వాళ్ళకి అన్నీ సెట్ అయిపోతాయి
అని అనుకోవడం పొరపాటు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వీటి పట్ల ఈ రోజు నుంచే వాళ్ళని ఆరోగ్యకరంగా తయారు చేయడానికి మీరు ఉపక్రమించండి. నమస్తే.